ఇప్పుడు దురందర్ కి ప్రీమియర్స్ అన్నారు, అవి క్యాన్సిల్ అయిపోయినాయి. రెండు ఒకటే రోజు. సో మరి రెండిటి సినిమాలకి పోటీ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఉండాలన్నా, ఒకడు గెలవాలంటే ఒకడు ఓడాలి, ఖచ్చితంగా పోటీ ఉంటది. ఆ ఒకరి గెలుపు కోసం ఒక పోటీ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి గెలుపు ఓటమి ఏదో ఒకటి అనుకుంటున్నారు అన్న. మేము ఏదైనా మనస్ఫూర్తిగా దాన్ని మేము తీసుకుంటాం అన్న. గెలుపైనా తీసుకుంటాము, ఓటమైనా తీసుకుంటాము. అంటే మా హీరో దగ్గర నుంచి నేర్చుకుంది అదే మేము. అంటే పార్ట్ 1 1200 crores కొట్టింది భయ్య దురందర్. ఇప్పుడు పార్ట్ 2 ఇంకా వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 12,000 కొట్టుకోండి అన్న మీరు, మాకు అవసరం లేదు. ఇప్పుడు దురందర్ వచ్చి ఎంతైనా కొట్టుకుపోయి మాకు సంబంధం లేదు. కళ్యాణ్ బాబు గారు మాకు కనబడ్డారా లేదా, మేము చూసామా లేదా, మాకు రావాల్సిన కలెక్షన్ మాకు వచ్చిందా లేదా, మాకు అది ఉంటే చాలు. సరే ఒక్క మాటలో ఇంతకు ముందు వీళ్ళ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ చూసాం కదా, ఆ రేంజ్ రీచ్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా బ్రో, ఆ హైప్ అయితే ఉంది. ఖచ్చితంగా ఆ రేంజ్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతుంది. దాంట్లో అసలు మనం డౌట్ పడాల్సిన అవసరమే లేదు. కాలర్ మీద చేసుకొని చెప్పుకోవచ్చు. దున్నేస్తాం ఖచ్చితంగా. ఏంటి అంత నమ్మకం ఎందుకు? అంటే అయినా మాకు దున్నినా దున్నకపోయినా నమ్మకం కాదన్నా, మాకు ఒక ధైర్యం. కళ్యాణ్ బాబు, ద నేమ్ ఇస్ కళ్యాణ్ బాబు, ఆ ధైర్యం మాకు చాలు. ఆ ధైర్యం ఉంది కాబట్టి ఒకవేళ స్టోరీ లేకపోయినా పర్లేదు మాకు అన్నా. నేను దగ్గర 100 కెమెరాలకు చెప్పుకుంటా, ఇప్పుడు 110వ కెమెరా ఇవన్నీ. నేను ఒకటే చెప్తున్నాను, మాకు స్టోరీతో సంబంధం లేదు, మాకు దేనితో సంబంధం లేదు. మాకు అసలు ఏం లేకపోయినా పర్లేదు. ఈ రాజకీయాల్లో తిరిగినప్పుడు కళ్యాణ్ బాబు గారిగా హైప్ ఇచ్చిన కొన్ని సీన్లు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి 3 గంటల సినిమా అని చెప్పి కూర్చోబెట్టినా మేము చూసేస్తాం.